నా పేరు మహేష్ రెడ్డి అండి. నేను ఆర్ఎంపీ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత 40 సంవత్సరాల నుంచి మేము గ్రామాల్లో పేద ప్రజలకు అత్యంత చేరువగా ప్రాథమిక వైద్యం అందించున్నాము. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఇరు పార్టీల పెద్దలు మమ్మల్ని ఈ రోజుకి గుర్తించడం లేదు. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒకటి చెప్పి దాటవేస్తున్నారు. కానీ గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2009లో మమ్మల్ని గుర్తించి వీళ్ళందరికీ ప్రథమ చికిత్స వైద్యులుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గ్రామాల్లో వాళ్ళ చేత మనం సర్వీస్ చేయించుకున్న అనే ఆలోచనతో ఆయన ఆ రోజు ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. తీరా ట్రైనింగ్ పూర్తయిపోయే సమయంలో ఆయన మరణించడం జరిగింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వారు దాన్ని అటకెక్కించడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. వారు కూడా మీకు మేము ఇస్తాము, ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇస్తామని చెప్పి వారు కూడా నంద్యాల బై ఎలక్షన్ టైంలో ఒక డమ్మీ జీవోని రిలీజ్ చేసి వారు మోసం చేయడం జరిగింది. అనంతరం మా పని అయితే ఇంకా ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళడం. అనంతరం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 2018లో కలిశాము. ఆయన కూడా మా నాన్నగారు ఇచ్చిన 426 జీవోని పునరుద్ధరిస్తాను, మీకు న్యాయం చేస్తానని చెప్పాడు. ఆయన కూడా ఇంతవరకు మా గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ కూడా రాబోతా ఉంది. తర్వాత ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపు 1200 మంది ఆర్ఎంపీలు పిఎంపీలు ఉన్నారు. మాకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది, అది మర్చిపోయినట్టున్నారు పార్టీల పెద్దలు. మాకు కూడా దాదాపు ఒక ఆర్ఎంపీ 100 నుంచి 200 ఓట్లు ప్రభావితం చేయగలడు. దాదాపు ఈరోజు జిల్లాలో ఎత్తుకుంటే 1,00,000 పైచిలకు ఓట్లు మా వాళ్ళు ప్రభావితం చేయగలరు. కారణం ఏంటంటే, పేద మధ్య బడుగు బలహీన వర్గాలకి అతి దగ్గరగా ఉండేవాళ్ళు మా వాళ్ళే. ఎందుకంటే అర్ధరాత్రి బాధలేదన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేసి, ఒకవేళ వీలు కాకపోతే వాళ్ళ పట్టణాన్ని తీసుకొచ్చి దగ్గరుండి సర్వీస్ చేసిపోయే అటువంటి వ్యక్తులు మా ఆర్ఎంపీ వైద్యులు. అలాంటి వారిని కూడా ఈనాడు పెద్దలు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దయచేసి మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు న్యాయం చేయండి, మాకు కూడా ఓట్ బ్యాంక్ ఉందని గుర్తించండి మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీకు ఏం కావాలి? గుర్తింపు ఆర్ఎంపీగా ప్రథమ వైద్యుడుగా చెప్పండి. ముందు మీరు అది చెప్పారు కానీ అసలు మీకు మీ డిమాండ్ చెప్పాల, మీకు ఏం కావాలో చెప్పండి ముందు. రమేష్, మా డిమాండ్ ఏంటంటే, గతంలో 426 జీవో రిలీజ్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మాకు ప్రథమ చికిత్స వైద్యులుగా గవర్నమెంట్ తరఫున ఒక సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే విలేజ్ క్లినిక్లో కానీ ఉపయోగించుకోవాలని మరీ విజ్ఞప్తి చేశాం. స్టూడియో Hello?